భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల పొగరును తగ్గించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ ఆటగాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భారత జట్టుపై చాలా ఎక్కువగా ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ సైతం జడేజా అలాగే వాషింగ్టన్ సుందర్ సెంచరీ చేస్తుంటే భరించలేక ఏదో ఒక రకంగా ఆటను చెడగొట్టేద్దాం అనుకున్నాడు. అయితే భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కొద్దిగా బ్యాటింగ్‌లో కనుక తెగువ చూపించుండుంటే అసలు ఈ మ్యాచ్ గెలిచుంసే ఉండేవాళ్ళమేమో అనిపించింది. అయినప్పటికీ రెండవ రెండవ ఇన్నింగ్స్‌లో మాత్రం ఖచ్చితంగా భారత జట్టు ఇంగ్లాండ్ పైన చాలా ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కనీసం డ్రా అయినా తొందరగా చేయండ్రా బాబు! మీ బ్యాటింగ్ వల్ల మేమంతా అలిసిపోయాము అని చేతులెత్తేశారు. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 4గో టెస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో ఆ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోతుందనుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు గెలుస్తుందనుకున్నారు. అది జరగకపోయేసరికి ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందించారు. దీనిపైన సెంచరీ వీరుడైన జోరూట్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి నా సెంచరీ నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కానీ జట్టుకు ఉపయోగపడని సెంచరీ నాకు వృధాగా అనిపిస్తుంటుంది. నిజానికి మేము మొదటి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ కానీ, నేను కానీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాం. అయితే భారత జట్టును కట్టడి చేయాలని అనుకున్నాం. కానీ భారత జట్టు మాకు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే 0 పరుగులకు 2 కీలకమైన వికెట్లు కోల్పోయామో, అది కూడా యశస్వి అలాగే సాయి సుదర్శన్ లాంటి మంచి ఆటగాళ్ళ వికెట్లు తీసామో, మాకు తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలుపు మాదే అనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఆట తారుమారైంది. నిజం చెప్పాలంటే ఈరోజు మ్యాచ్ గెలిచి ఉండుంటే అది క్రెడిట్ నాకై ఉంచుండేది. ఓడిపోతే ఇప్పుడు క్రెడిట్ అంటే ఓడిపోయిన దానికి మూల్యం కూడా నేనే ఇవ్వాలి. ఎందుకంటే రవీంద్ర జడేజా ఇచ్చిన ఒక క్యాచ్‌ని నేను నేలపాలు చేశాను. దాన్ని సద్వినియోగపరుచుకున్న రవీంద్ర జడేజా అద్భుతంగా ఆటను మలుపు తిప్పాడు. తన సెంచరీతో ఒక్కసారిగా భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించాడు. నేను ఇందాక ఒక మాట అన్నట్టుగా నేను గెలిచి ఉండుంటే నా సెంచరీ వల్ల ఆట అంటే మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. ఇప్పుడు నా సెంచరీ మ్యాచ్‌ని గెలిపించలేకపోయింది. కానీ నా మిస్ ఫీల్డింగ్ జట్టును ఓడించింది. అంటే డ్రా అంటే నా దృష్టిలో ఓటమితో సమానమే అంటూ జో రూట్ మాట్లాడాడు. ఇక ఆ తర్వాత దీనిపైన బెన్ డకెట్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు ఆటగాళ్లలో జడేజా ఒక అద్భుతమైన ఆటగాడు. నిజానికి లెఫ్ట్ హ్యాండర్స్‌తో మేము చాలా ఇబ్బంది పడ్డాం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్‌తో మేము పడ్డ ఇబ్బందులు అంతా ఇంతా కాదు. మేము అద్భుతమైన బౌన్స్‌తో చాలా ఒత్తిడి తీసుకొచ్చాం. అయితే ఇక ఒత్తిడైతే తీసుకొచ్చాం గానీ, లెఫ్ట్ హ్యాండర్స్ మీద మాత్రం ఒత్తిడి చూపించలేకపోయాం. అయితే జడేజాని చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఎక్కువగా దీనిపైన విషయం గురించి చెప్పాలి అంటే, తను ఒక అద్భుతమైన ఆటగాడు. చాలా అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాడు. ఇక లెఫ్ట్ హ్యాండర్‌గా తను ఫీల్డింగ్, బౌలింగ్ అలాగే అన్నిట్లోనూ కూడా చాలా మెరుగ్గా రాణించాడు. మేము ఓడిపోవడానికి జడేజానే కారణం. అయితే తనకి మూడో టెస్ట్ మ్యాచ్‌లో తోడు రాలేదు కానీ, ఇక 4గవ టెస్ట్ మ్యాచ్‌లో సుందర్ తనకి తోడొచ్చాడు అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇక ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ చాలా ఎక్కువగా శృతి మించిన బిహేవియర్‌తో ఎక్కువగా అందరినీ ఇబ్బంది పెట్టాడు. ఎందుకనంటే బెన్ స్టోక్స్ డ్రా ఇవ్వాలి, డ్రా చెయ్యాలి అని చెప్పేసి చాలా ఎక్కువగా ప్రెషర్ తీసుకొచ్చాడు జడేజా అలాగే సుందర్‌ల మీద. నిజానికి జడేజా అలాగే సుందర్ విషయంకొస్తే వాళ్ళిద్దరూ కెప్టెన్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు భారత జట్టును అనుసరించారు. అంతేగాని ఆ ఆట ఆడలేము అని చేతులెత్తేస్తే అది భారత జట్టుకే పరువు తక్కువ పని. అయితే అవన్నీ ఆలోచించకుండా ఇక జడేజా విషయంలో బెన్ స్టోక్స్ శృతి మించి ఏంటి మీరు బెన్ డకెట్ బౌలింగ్‌లో సెంచరీలు చేస్తారా అంటూ చాలా లో కాన్ఫిడెన్స్‌ని వాళ్ళకి తీసుకొచ్చేలాగా మాట్లాడాడు. అది చాలా తప్పని తెలిసినప్పటికీ కూడా బెన్ స్టోక్స్ అలా చేయడం కరెక్ట్ కాదు. అయితే దీనిపైన స్పందించిన బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే, మేము అప్పటికే చాలా అలసిపోయాం. ఎంతలా అలసిపోయామంటే మానసికంగానే కాదు, శారీరకంగా మా శరీరం గుల్లైపోయింది. ఎన్ని ఓవర్లు వేశామో మాకు మాత్రమే తెలుసు. ఇక ఆటగాళ్ళందరూ అప్పటికే ఇన్నింగ్స్‌లో ఆడటము, అలాగే ఫీల్డింగ్ చేయడంతో అంటే మేము భారత జట్టును కట్టడి చేయడానికి కట్టుదిట్టమైన ఫీల్డింగ్ చేశాం.
ఇక వరుసగా బౌలింగ్ చేసి, చేసి, చేసి ఎంతలా నీరసపడ్డామో మాటల్లో చెప్పలేం. అలాంటి సమయంలో ఇంకా వాళ్ళు డ్రా కోసం, వాళ్ళ వ్యక్తిగత సెంచరీల కోసం ఆడుతున్నారని నేను గెస్ చేయలేకపోయాను. అందుకనే నేను అలసటతోనే, ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే తను సెకండ్ ఇస్తున్నా తీసుకోలేకపోయాను. కానీ నేను దీనికి బాధపడలేదు. ఎందుకనంటే, ఎప్పుడైనా సరే నేను మొదటగా కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆ ఆటగాళ్ళ గురించి ఆలోచించాలి అంటూ వ్యాఖ్యానించాడు. ఇక జోఫ్రా ఆర్చర్ ఏమన్నాడంటే, జోఫ్రా ఆర్చర్ దీని గురించి స్పందిస్తూ, మ్యాచ్ ఆసాంతం చాలా బాగా జరిగింది. పోటాపోటీగా ఇద్దరం కూడా మంచి తెగువని ప్రదర్శించాం. కానీ ఆఖరిలో బ్యాట్స్‌మెన్ సత్తా ఏంటో చూపించారు సుందర్ అలాగే జడేజా. ఎప్పుడూ కూడా అటు బౌలర్స్ కానీ, ఇటు బ్యాట్స్‌మెన్స్ కానీ ఖచ్చితంగా ఇటువంటి ఉత్కంఠభరితమైన పోరులో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు. అలాంటి ప్రభావమే ఈరోజు జరిగింది. అయితే ఇక జడేజా గురించి నాకు ముందు నుంచి తెలుసు. తనతో నేను ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. తనని చాలా ట్రిక్కీగా తన వికెట్‌ని తీయాలి. తను ఆల్ రౌండర్ అని అనిపించుకున్నాడు. పర్ఫెక్ట్ ఆల్ రౌండర్‌కి తనే నిదర్శనం అంటూ జోఫ్రా ఆర్చర్ పేర్కొన్నాడు.